మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దివ్యనగర్లో బాధితుల ఫిర్యాదుల మేరకు అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం భూ కబ్జాలకు పాల్పడినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కబ్జా ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ జరిపారు. దివ్యనగర్లో రోడ్డుకు అడ్డంగా గోడను కట్టినట్టు గుర్తించి కూల్చివేస్తున్నారు అధికారులు. జేసీబీ సహాయంతో భారీ గోడను పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే ఈ తతంగమంతా భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో అయితే దివ్యానగర్ లో తెల్లవారుజాము నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. అయితే ఇక్కడ నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి చైర్మన్ నల్లమల్లారెడ్డి పలు కాలనీలకు నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా భారీగా ఒక గోడ నిర్మించారు. దివ్యానగర్ లేఅవుట్ లో ఒక చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. అయితే దాదాపు ఒక 2000 పైగా ఫ్లాట్లు ఉన్నాయి. ఆ 2000 పైగా ఫ్లాట్ల వాళ్ళని అక్కడికి వెళ్లకుండా చేస్తున్నటువంటి ఫిర్యాదు హైడ్రా ప్రజావాణిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక ఫీల్డ్ విజిట్ కు వెళ్లి దాన్ని పూర్తిగా పరిశీలించి ఇది అక్రమంగా గోడ ఏర్పాటు చేసి దాదాపు 2000 పైగా ఫ్లాట్ ఓనర్స్ ను అటువైపుగా వెళ్లకుండా నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ నల్లమల్లారెడ్డి అక్కడ వెళ్లకుండా చేస్తున్నటువంటిది గుర్తించారు. సో దీంతో ఈ తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు హైడ్రా సిబ్బంది పూర్తిగా ఆ గోడను కూల్చివేస్తున్నారు. ఈ లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జీలతో ఇట్లా డబ్బులు వసూలు చేసి ఆ పూర్తిగా వాళ్ళందరినీ ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చి చివరికి ఆ ఫ్లాట్ ఓనర్స్ నే తమ ఫ్లాట్ చూడాలంటేనే వెళ్ళలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అనేటువంటిది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడను అక్రమంగా నిర్మించారు అని చెప్పి దాన్ని పూర్తి చేశారు. దీంతో ఏకశిలా లేఅవుట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచరు, మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం ఇట్లా చాలా వరకు ఒక 2000 పైగా ఫ్లాట్స్ అంటే ఒక దాదాపు ఒక 5-6 కాలనీల నివాసం ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఈ రోజు ఉపశమనం కలిగించింది అనేటువంటిది అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. దాదాపు 200 ఎకరాల వరకు ఆయన పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అటువైపుగా ప్రజలను వెళ్ళనివ్వట్లేదు అనేటువంటి ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగి ఈ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు కూల్చేది చేపడుతుంది. అయితే మొదటగా కొంత అక్కడ ఉన్నటువంటి నల్లమరెడ్డి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. అయినా కూడా పోలీసులు వాళ్ళందరినీ పక్క జరిపి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ గోడను పూర్తిగా కూడా కూల్చివేశారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.